లైవ్ షోకి తిరిగి స్వాగతం. తెలంగాణ సీఎం కేసీఆర్ మాటల గారడితో పాలన సాగిస్తున్నారంటూ తెలంగాణ నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యల్ని సమర్థిస్తారా అంటే 38% మంది అవునంటున్నారు, 62% మంది కాదంటున్నారు. ఈ అతిథుల పరిచయం శ్రీ రామకోటయ్య గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, ఆ పార్టీ కోశాధికారి ఏపీకి సంబంధించి. శ్రీ శివరామరెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, శాసనసభ మాజీ సభ్యులు, అలాగే శాసనమండలిలో కూడా విప్పుగా పనిచేశారు. శ్రీ గణేష్ బెగాల గారు, నిజామాబాద్ అర్బన్ టీఆర్ఎస్ శాసనసభ్యులు, ఆ పార్టీకి సంబంధించిన ప్రముఖులు. డాక్టర్ నాగేశ్వర్ గారు, హన్స్ ఇండియా ప్రధాన సంపాదకులు, అలాగే ప్రముఖ విశ్లేషకులు, మాజీ శాసన మండలి సభ్యులు. ఇక ముందుగా తెలంగాణ ఇష్యూలోకి వెళ్దాం. ఏపీ భూసేకరణ వివాదాల్లోకి వెళ్లే ముందుగా తెలంగాణలో ఒక కీలకమైన పరిణామం. సీనియర్ నేత, మాజీ మంత్రివర్యులు, 2 సార్లు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా పనిచేసినటువంటి ప్రముఖులు టీఆర్ఎస్లో చేరి ప్రత్యేక సలహాదారుగా ఒక బాధ్యతలు తీసుకున్నటువంటి పదవిని వారికి కేటాయించారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఏపీ డి శ్రీనివాస్ గారికి సంబంధించి కొన్ని విశిష్టతలు ఉన్నాయి. 1989లో ఆయన తొలిసారి ఎన్నికైన తర్వాతే మంత్రి అయ్యారు. మంత్రిగా 3 క్యాబినెట్లోనూ పనిచేశారు. ఆ తర్వాత మళ్ళీ 2 సార్లు పీసీసీ అధ్యక్షుడిగాను, అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్లో కూడా పనిచేశారు. తొలిసారిగా తెలంగాణ గళాన్ని కాంగ్రెస్ పక్షాన్ని వినిపించిన ఘనత కూడా ఆయనకి ఉంది. శాసనసభలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు విపక్ష నేతగా ఉన్న టైంలో ఆయనే మొదటిసారిగా ఇది వినిపించారు గళాన్ని. ఆ తర్వాత కేసీఆర్ గారి ఇంటికి గులాం నబీ ఆజాద్ని తీసుకురావడంలో వెంకటస్వామి గారితో పాటు ఈయన కూడా అత్యంత కీలక పాత్ర పోషించి టీఆర్ఎస్ ఒప్పందాన్ని కుదర్చడంలో కూడా ప్రముఖ పాత్ర పోషించారు. మరి అలాంటి వ్యక్తి సడన్గా మళ్ళీ కాంగ్రెస్ నుంచి దీంట్లోకి రావటం, కేంద్ర అంతర్రాష్ట్ర సంబంధాల పైన ఆయనకి సలహాదారు ఇవ్వటం, ఈ విశిష్టతలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా గతంలో ఒక ఉదాహరణ చెప్పాల్సి ఉంటుంది. గతంలో సీనియర్ ఐఏఎస్ అధికారులకి ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకపోతే అక్కడ ఇస్తుండేవాళ్ళు. మరి ఈ అంతర్రాష్ట్ర సలహాదారుగా డి శ్రీనివాస్కి ఇవ్వటం మీద కానీ, టీఆర్ఎస్లో ఈ పరిణామం మీద కానీ ముందుగా నాగేశ్వర్ గారు స్పందిస్తారు. ఇప్పుడు అంతకుముందు కేశవరావు గారు ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండి, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడిగా ఉండి, బెంగాల్ జార్ఖండ్లో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉండి టీఆర్ఎస్లో చేరాడు. ఏమి డి శ్రీనివాస్ మొదటి వ్యక్తి కాదు, టీఆర్ఎస్ మొదటి పార్టీ కాదు. తెలుగుదేశంలో అంతకుముందు జగన్ తరఫున గట్టిగా మాట్లాడి భయంకరంగా చంద్రబాబు నాయుడు తిట్టి ఇప్పుడు తెలుగుదేశం నాయకులయ్యారు. ఇందులో ఏ పార్టీ అతీతం నాకు చెప్పండి. దాన్ని ఆక్షేపించట్లే, నా ఆక్షేపణగా కానీ ఇక ఓన్లీ విశ్లేషణ మాత్రమే. విశ్లేషణ చేసేది ఏముంటుంది రాజకీయాల్లో? పార్టీలు, సిద్ధాంతాలు, సరిహద్దులు ఎప్పుడో చెరిగిపోయాయి. ఇప్పుడు ప్రపంచమే ఒక కుగ్రామం అయినట్టు రాజకీయ పార్టీలన్నీ కలిసి ఒక కుగ్రామం అయిపోయాయి. అందులో సరిహద్దులు లేవు. సో సరిహద్దులే లేనప్పుడు సరిహద్దు దాటాడనే సమస్య ఎక్కడ వస్తుంది? ఇప్పుడు మన దగ్గర కూర్చుంటే ఒక్కోసారి ఆశ్చర్యం, భయం వేస్తుంది. పలానా పార్టీ అని అనుకుంటాను, కానీ మీరు ఇంట్రడ్యూస్ చేసినప్పుడు వేరే పార్టీని ఇంట్రడ్యూస్ చేస్తారు. మాకు మనసులో వాళ్ళు పలానా పార్టీ అనే అభిప్రాయం ఉంటుంది. ఎందుకంటే కానీ కన్ఫ్యూజ్ అయిపోతున్నాం. ఎందుకంటే కొంత గొప్ప తెలుగులో నేనే కన్ఫ్యూజ్ అవుతున్నా. ఎందుకంటే పరిస్థితులు అట్లున్నాయి. అంటే మన వెంకయ్యనాయుడు గారు ఆ విషయంలో కూడా పార్టీలు మారను అది ఇదని చాలా ఘాటుగా, ఆయన పార్టీలు మారలేదు, చాలా మంది మారారు అది ఇదని అంటే ఆయన పార్టీ కానీ మారిన వాళ్ళని ఆ పార్టీలు కూడా చేర్చుకుంటున్నారు కదా. అది ఇప్పుడు జగ్గారెడ్డి గారు బీజేపీలో చేరారు, మళ్ళీ కాంగ్రెస్ లో చేరుతున్నారు. సో అందువల్ల ఆ పార్టీ కేసీఆర్ గారు ఇంత ప్రాముఖ్యత ఇవ్వడం ఆయన విశిష్టత మీద లేదా టీఆర్ఎస్ లో ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? టీఆర్ఎస్ లో రెస్పాన్స్ డి శ్రీనివాస్ విషయంలో రాదు. ఎందుకంటే ఆ పోస్ట్ ఆయన కొరకే సృష్టించబడి. ఇప్పుడు మా దగ్గర ఇవి కొన్ని పోస్టులు ఉంటాయి, సూపర్ న్యూమరీ అని. ఆ పోస్ట్ వాళ్ళ కొరకే సృష్టించబడుతుంది. వాళ్ళు అయ్యాక రిటైర్ అయిపోతుంది. సూపర్ న్యూమరీ పోస్ట్ డి శ్రీనివాస్ గారి. సూపర్ న్యూమరీ పోస్ట్ కనుక దానికి ఎవరు పోటీ ఉండరు. ఉదాహరణ డి శ్రీనివాస్ గారు లేకపోతే ఆ ప్లేస్ ఇంకెవరైనా పెట్టేవాళ్ళు కాదు కదా. అయితే కింది స్థాయిలో వస్తున్నాయి. ఇప్పుడు ఎమ్మెల్సీలో, ఇప్పుడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీల ఎంపిక వచ్చింది. కేసీఆర్ గారు అన్న మనం వేరే పార్టీలకు వెళ్ళి తీసుకున్నాం కదా, వాళ్ళకి ఇస్తామన్నాం కదా, మరి ఇవ్వాలి కదా అన్నారట టీఆర్ఎస్ మీటింగ్లోనే. సో గణేష్ గారు ఒప్పుకోవచ్చు కానీ అన్నారట. అంటే మిగతా వాళ్ళు మరి మేము ఎప్పటి నుంచి ఉన్నాం కదా, మరి మా సంగతి ఏంది, ఉద్యమాన్ని పట్టుకొని ఉన్నాం, జెండాను పట్టుకున్నాం. కరెక్టేనయ్యా, ఇప్పుడు నేను ఇస్తా, కానీ నీకు డబ్బులు ఉండాలి కదా, నువ్వు గెలవాలి కదా. ఇప్పుడు ఎంపీటీసీలు, సర్పంచ్లు అందరినీ మళ్ళీ పైసలు ఇవ్వాలి. ఇప్పుడు మన పార్టీలో చేరడే కాదు, పైసలు కూడా ఉండాలి కదా. అంటే అర్థం ఏంటి, మీరు ఉద్యమంలో ఏం లేక పట్టుకు తిరిగితే లాభం లేదు. మీరు ఈ లోపల ఏదైనా ఒక రాజకీయ పార్టీలో కొంచెం సంపాదించుకోండి, తర్వాత ఇలాగ వచ్చింది అనుకోండి, మీకు ఏమైనా ఉంటుంది. కానీ ఉద్యమాన్ని పట్టుకొని జెండా పట్టుకొని తిరుగుతూ ఏమొస్తుంది? మీరు తిరుగుతున్నారా, పోగుతున్నారా? నేనేమంటలేదు, విశ్లేషణ చేస్తున్నా.
తిట్టడం లేదు పోవడం లేదు, విశ్లేషణ చేస్తున్నా. కాదు, నాకైతే దాంట్లో చమత్కారం ఉంది, లేదు విశ్లేషణ ఉంది, దూషించి దోషణ కాదు, విశ్లేషణలు అన్ని ఉంటాయి, విశ్లేషణలు అన్ని ఉండకపోతే విశ్లేషణే కాదు. అందువల్ల ఉన్న రాజకీయ ఇప్పుడు కేసీఆర్ గారిని ఎందుకు మెచ్చుకోవాలి ఆ విషయంలో అంటే ఉన్నది చెప్పాడు, కుల్లం కుల్లా ఉన్న పరిస్థితి అది. వేరే పట్ల తీసుకున్నాం, మనం ఇస్తామని చెప్పినాం, ఇప్పుడు ఇవ్వకపోతే ఎట్లా? మరి వీళ్ళు కూడా ఓపెన్, మరి మా సంగతి ఏంది, మీ సంగతి ఏంటంటే నేను ఇచ్చేది అయితే మీకు ఇవ్వచ్చు, కానీ ఇవైతే అదే కాదు కదా, మనం కొనుక్కోవాలి కదా ఇస్తానంటున్నారు. ఇప్పుడు అంటే ఇప్పుడు ప్రాక్టికల్ చాలా జిల్లాల్లో పేర్లతో సహా చెప్పగలుగుతా. పాత అంటే ఇటీవల పార్టీలో ఈ బంగారు తెలంగాణ బ్యాచ్ ఉంది కదా, బంగారు తెలంగాణ బ్యాచ్ కు ఉద్యమ తెలంగాణ బ్యాచ్ కు మధ్య చాలా కాన్ఫ్లిక్ట్ వస్తుంది. సో అందులో ఇప్పుడు డి శ్రీనివాస్ గారు బంగారు తెలంగాణ బ్యాచ్ లో చేరినా కూడా ఆయన డిఫరెంట్ కదా, ఇప్పుడు ఆయనకు సూపర్ న్యూమరీ పోస్ట్ కనుక ఆయనకు పెద్ద కాంపిటీషన్ రాదు. సో అందుకే ఆయన కాంపిటీషన్ వచ్చే పరిస్థితి ఏం లేదు. సో ఈ రాజకీయాలు డి శ్రీనివాస్ గారిని టీఆర్ఎస్ ఎంత తిట్టిందో మనకు తెలుసు. ఆయన ఎప్పుడు పెద్ద తిట్టలేదండి, ఆయన కాదు టీఆర్ఎస్ అంటే ఇప్పుడు మీరే ఆయన బ్యాక్గ్రౌండ్ చెప్తూ రెండు చెప్పారు. తెలంగాణ గలాన్ని తొలిసారిగా వినిపించారు కాంగ్రెస్. రెండోది ఏం చెప్పారు, గులాం నబీ తీసుకెళ్లారన్న. ఇప్పుడు గులాం నబీ తీసుకెళ్ళాక రూట్ ఆల్రెడీ తెలుసు కదా. సో అందువల్ల ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం కూడా ఆయన ఎలిజిబుల్ అయిపోయాడు. అందువల్ల ఇప్పుడు తెలంగాణ ఉద్యమంపై తుపాకులు పీల్చిన వాళ్ళు టీఆర్ఎస్ లో చేరుతున్నారు, తెలంగాణను తిట్టిన వాళ్ళు టీఆర్ఎస్ లో చేరుతున్నారు, తెలంగాణ ఉద్యమ కాలంలో ఒక్క కేసు కూడా లేని వాళ్ళు టీఆర్ఎస్ లో చేరారు, తెలంగాణ ఉద్యమ కాలంలో ఉద్యమకారులపై కేసులు పెట్టి ఉరికిచ్చి పోలీసులతోని వాళ్ళు టీఆర్ఎస్లో చేరి మంత్రులయ్యారు. అసలు తెలంగాణ వద్దు సమైక్య రాష్ట్రం కావాలన్న వాళ్ళు మంత్రులయ్యారు. ఇవన్నీ ఉన్న తర్వాత తెలంగాణను కాంగ్రెస్ పార్టీలో వినిపించిన తొలి గలం టీఆర్ఎస్లో చేరితే మనం ఆశ్చర్యపడాల్సింది ఏముంటుంది. రైట్, రామకోటయ్య గారు మీరేమంటారు చెప్పండి. ఇది ఇందాక నాగేశ్వర గారు చెప్తుంది కరెక్ట్. ఏంటంటే ఏ సినిమా ఏ థియేటర్లో ఆడుతుందన్న విధంగా పలానా మంత్రి పలానా దగ్గర ఉండడం పోస్టర్ వేయటం చాలా మంచిది. ఎందుకంటే ఇక్కడ ఈ పార్టీలన్నీ ఈ విధంగా మారటం అనేది సహజంగా జరుగుతున్నటువంటి విషయం. ఇవి జనాలు ఇదేంటంటే వాళ్ళు దీనికోసం ఇందాక ఆయన చెప్తున్నప్పుడు జగ్గారెడ్డిని మా దగ్గర చేర్చుకున్నారు కదా అంటే మా భావజాలానికి దగ్గరగా వచ్చి మా దగ్గర నుంచి భావజాలం ఎందుకు అట్టాడి చెబుతారు, భావజాలం ఇంకా బూడిదని అనకూడదు కానీ భావజాలం ఇంకేమన్నా. చంద్రబాబు నాయుడు గారు పిలిపించారు, ఆయన చేరాడు, మీరు మద్దతు ఇచ్చారు, అయిపోయింది. ఎక్కడికి వెళ్ళారు చెప్పండి, ఎక్కడికి వెళ్ళారు చెప్పండి, డైరెక్ట్ గా ఎక్కడికి వెళ్ళారు చెప్పండి. చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళారా, బీజేపీ ఆఫీస్కి వచ్చి వెళ్ళారా? ఫస్ట్ జగ్గారెడ్డి గారు మెదక్లో పోటీ చేయడానికి ముందు భారతీయ జనతా పార్టీలో సిస్టమ్ ఉంది. మీరు గెలిచినా కూడా మాకు ట్రైనింగ్ సిస్టమ్ ఉంటుంది, ఎక్కడితే అట్లా ఉండే అవకాశం ఉండదు కదా. ఇప్పుడు గెలిచి వచ్చి మీ మాజీ ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి గారు చెబుతున్నారు, ఆ 5 తప్పితే 5 10 మంది తప్పితే మమ్మల్ని ఎవరు దగ్గరికి కూడా రానివ్వట్లేదండి, బీజేపీ బ్యాచ్ ఆర్ఎస్ఎస్ బ్యాచ్ అంటుందంట కదా అని చెబుతున్నాడు ఆయన. నాగేంద్రనాథ్ రెడ్డి గారు హాస్యాస్పదమైనటువంటి విషయం, నాగేంద్రనాథ్ రెడ్డి గారు ఎన్న శ్రీనివాస రెడ్డి గారు అలా చెబుతున్నారు. మేమేం చేస్తాం? వాళ్ళు ఎలా చెప్పినా కూడా ఎవరు ఏం అంటే మీరు అనవసరం ఇష్యూలోకి వెళ్ళారు, నేను అడగల ఆ ఇష్యూ. శ్రీనివాస్ గారి విషయం చెప్పమంటే మీరు మీ పార్టీ చెప్పాలి. మారుతుంది శ్రీనివాస్ గురించి చెప్తారు. శ్రీనివాస్ మొన్నటిదాకా చొక్కా వేసుకుని దరిదాపుగా 25 సంవత్సరాలు 30 సంవత్సరాల పాటు పార్టీలో తిరిగారు. ఆయన తిరిగిన తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీకి ప్రతీకగా మిగిలి ఇంజనీర్ యొక్క ఇది పాదుకలు మోసినటువంటి బ్యాచ్ ఆయన వాళ్ళు వచ్చి మరి కేసీఆర్ దగ్గరికి వచ్చి చేరారు. చేరిన దాంట్లో ఉన్న విధానం ప్రకారం వాళ్ళు ఆయన చేస్తున్నటువంటి విధానాన్ని వాళ్ళ తెలంగాణలో ఉన్న ప్రజలు చూడాలి. ఎందుకంటే ఆయన బంగారు తెలంగాణ బంగారు విధానం బ్యాచే కాదు చేయటం మంచిది, ప్రతిభావంతమైనటువంటిది ఒక వాస్తవమైన విషయం ఉంటుంది. అతనికి కొంత అవగాహన ఉన్నది. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి వివాదాన్ని కనుక నిజంగా పరిష్కరించగలిగితే ప్రతి ఒక్కళ్ళు సంతోషపడతారు. కారణం ఏంటంటే ఇప్పుడు వివాదాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇద్దరు మాటలు పోటీల్లో తోటాల్లో ఇబ్బందికరంగా ఉన్నారు. నిజంగా ఆయనకున్న అనుభవంతో కనుక ఇద్దరిని కనుక సమూజీలో నడపగలిగి ఆంధ్రాకి తెలంగాణకి ఉన్న ఆస్తులు అంటే ఇప్పుడు ఏపీ కూడా కలిపోలేదు, మిగతా రాష్ట్రాలు ఏపీ కూడా అలాంటి పోస్ట్ ఒకటి ఏర్పాటు చేసుకోవాలి. ఏపీ కూడా రామకోటయ్య గారు చాలా సదుద్దేశంతో చెప్తున్నారు. ఈ వివాదాలు నిజమైన రాజకీయ అవసరాలు రెండు వైపుల నుంచి సృష్టించబడుతున్నాయి. శ్రీనివాస్ గారు కాదు, ఆయన సృష్టించిన బ్రహ్మదేవుడు కూడా ఈ వివాదాలు పరిష్కరించారు. వివాదాలు పోవాలంటే రాజకీయాలే పోవాలంటే వివాదాలు పోవాలంటే రాజకీయాలు పోవటాలు కాదు. నిజంగా కనుక అభివృద్ధి కావాలనే కోరిక కనుక ఇద్దరికి కలిగి ఉంటే కనుక శ్రీనివాసుని ప్రాపర్ గా యూజ్ చేసుకోవచ్చు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా మంచి నాయకుడిని ఒక ఆయన ఆంధ్రప్రదేశ్ తరఫు నుంచి ఆంధ్రలో కూడా నిజంగా డి శ్రీనివాస్ గారికి చాలా సంబంధాలు ఉన్నాయి, చాలా సత్సంబంధాలు ఉన్నాయి. ఆయన యొక్క వర్గం తరఫు నుంచి కూడా ఆయన యొక్క కులం తరఫు నుంచి కూడా అన్ని రకాలుగా మంచి అవకాశాలు ఉన్నాయి. ఆయనకి బాగా మంచి ఇదన్న మనిషి, అందరికీ
ఫాలోయింగ్ కూడా ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ రాబోయే రోజుల్లో ఇబ్బంది లేనటువంటి విధంగా కాస్త మంచి మార్గంలో ఆంధ్రప్రదేశ్ కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా తెలివితేటలుగా మహారాష్ట్ర నుంచి కూడా ఒక సలహాదారుని ఒక ఆయన పెట్టి కొన్ని ప్రాబ్లమ్స్ అది జరగాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరైనా మంచి నాయకులు ఎవరు వస్తారో వెతకాలి, లేదా కాంగ్రెస్ నుంచి ఎవరైనా వెతకాలి. అంటే ఇటు టీఆర్ఎస్ తో సంబంధాలు ఉన్నాయి, భావజాలం దగ్గరగా ఉండాలంటే భావజాలం రావాలి కదా, భావజాలం కలవాలి అంటే రావాలి కదా సార్. ఇప్పుడు డి శ్రీనివాస్ గారు అజాత శత్రువులు, ఆయన ఎవరు చెప్పినా చెప్పకపోయినా తాను ఒక నొప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నట్లు ఎవరిని బాధ పెట్టే మెంటాలిటీ డి శ్రీనివాస్ గారిది కాదు. దాన్ని ఎవరు చెప్పినా చెప్పకపోయినా మొదటి నుంచి ఆయన నేచరు అందరినీ కోఆర్డినేట్ చేసుకొని తీసుకుపోదామనే మెంటాలిటీ, కానీ ఎవరు రెచ్చగొట్టినా కూడా ఏది మాట్లాడినా కూడా రెచ్చిపోయే వ్యక్తి కాదు, నిండు కుండ లాంటి వాడు. ద సేమ్ టైం ఆయన సీనియారిటీ బట్టో లేకుంటే ఆయనకున్న విజ్ఞతను బట్టో చంద్రశేఖరరావు గారు ఆ పార్టీలకు ఆహ్వానించడం, ఆయన వెళ్ళిపోవడం, మళ్ళీ అక్కడ ఒక మంచి సముచిత స్థానం ఇవ్వడం, దానికి ఆయనకు ఇచ్చిన గౌరవం వాట్ ఎవర్ ఇట్ మే బి. సూపర్ న్యూమరీ నెగటివ్ కాదండి, కొన్ని ఒక్క నిమిషం, సూపర్ న్యూమరీ అనేది నెగటివ్ కాదు. సూపర్ న్యూమరీ ఏంటంటే ఆ పోస్ట్ కు ఆయన ఉన్నంత కాలమే ఆ పోస్ట్ ఉంటది, ఆయన వెళ్ళిపోయిన మరుక్షణం ఆ పోస్ట్ వెళ్ళిపోతుంది. నేను సరదాగా లెట్ మీ క్లారిఫై. నేను ప్రొఫెసర్ గా ఉన్నాను, నేను రిటైర్ అయినప్పుడు ప్రొఫెసర్ పోస్ట్ ఖాళీ కాదు, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్ ఖాళీ అవుతుంది, ఎందుకంటే ఈ ప్రొఫెసర్ సూపర్ న్యూమరీ. నేను అన్నది కాదు, నేను ఒక ఇంట్రెస్టింగ్ సంగతి చెబుతాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు ఎవరైనా సరే ఆఫీసర్ని పక్కన పెట్టాలనుకుంటే ఇట్లాంటి పోస్టులు క్రియేట్ అంతర్రాష్ట్ర, మేము చాలా మంది ఐఏఎస్ దగ్గరికి వెళ్తే అంతర్రాష్ట్ర వివాదాలు జరుగుతూ ఉంటాయి అనుకోండి, అప్పుడు వెళ్ళి అడిగేవాళ్ళం, మాకేమి సంబంధం లేదు, మమ్మల్ని ఏదో ఇక్కడ పెట్టాలి కాబట్టి పెట్టారని ఆ ఆఫీసర్ చెబుతుండేవాడు. ఏదన్నది పాయింట్ కాదు, ఒక వ్యక్తి ఆ పోస్ట్ లో కూర్చున్న వ్యక్తి నువ్వు ఎంత కీలకమైన పోస్ట్ ఉండకపోవచ్చు. ఒకటి ఏంటంటే డి శ్రీనివాస్ గారికి రాజకీయ అనుభవం ఉండదు, అందులో అనుమానం లేదు, అనేక విషయాలపైన అవగాహన కూడా ఉన్న వ్యక్తి, నేను శాసనమండలి ప్రతిపక్ష నాయకుడిగా చూశాను, అందువల్ల ప్రత్యక్షంగా చూశాను. శివరామరెడ్డి గారు అన్నట్లు అందరినీ కలుపుకుపోయే వ్యక్తి కూడా. ఇవన్నీ క్యారెక్టర్స్ ఉన్నాయి కనుక తెలంగాణ రాష్ట్రానికి ఆయన సలహాదారుడుగా ఉండడానికి మనకు అభ్యంతరం లేదు. నేను అన్నది మీరు ఏ కాంటెక్స్ట్ లో ఉన్నానంటే ఆయనకి ఇవ్వడం వల్ల ఇంకెవరైనా బాధపడతారా అంటే ఎవరు బాధపడరు, ఎందుకంటే సూపర్ న్యూమరీ, ఆయన ఉంటే ఆ పోస్ట్ ఉంటుంది, ఆయన లేకపోతే పోస్ట్ ఉండదు, అందువల్ల దానికి ఎవరు బాధపడరు. అదే ఎమ్మెల్సీ మొగ్గు చూపించారు, ఆయన కూడా దానికే మొగ్గు చూపించారా. కాంగ్రెస్ లో ఉన్నా కూడా తెలంగాణ ఆంధ్ర వాళ్ళు బాధపడకుండా తెలంగాణ వాళ్ళని దీని కాదు అంటే అప్పుడు పార్టీ ఉన్నప్పుడు వాళ్ళని కూడా నొప్పించుకోకుండా దీన్ని ముందుకు తీసుకుపోతూ అట్లా ఇద్దరికి సమన్వయం చేసే ప్రయత్నం కూడా చేశారు. ఎలాంటి కాంగ్రెస్ అధికారంలో పనిచేశారు ఆయన. చంద్రశేఖరరావు గారు ఒక మంచి వ్యక్తినే దానికి ఆ పోస్ట్ తీసుకురావడం, దానికోసం ఆ పోస్ట్ సృష్టించడం కూడా ఆయనకి ఇచ్చిన గౌరవంగానే స్వీకరించాలా. రాష్ట్రానికి కూడా కొద్దిగా గొప్ప ఆయన ఉపయోగపడతాడు అనేది కూడా మేము అనుకుంటున్నాం. టీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ ఇంతకుముందు ఉద్యమంలో ఉన్నప్పుడు కానీ ఎవరెవరైతే ఉద్యమం కోసం పనిచేసారో, తెలంగాణ రావడం కోసం పాటుపడ్డారో వాళ్ళందరికీ సముచిత న్యాయం ఇవ్వాలనే దిశలో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు పనిచేస్తూ ఉన్నారు. మరి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఒక రమణాచారి గారు కావచ్చు, ఒక పాపారావు గారు కావచ్చు, ఒక రామ్ లక్ష్మణ్ గారు కావచ్చు, ఒక గోయల్ గారు కావచ్చు, వీళ్ళందరికీ కూడా క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి గౌరవం ఇచ్చింది, ఒక ప్రభుత్వ సలహాదారుగా తీసుకున్నారు. ఇప్పుడు ఒక రామచంద్రుడు గారు ఉన్నారు, రామచంద్రుడు గారు సెంట్రల్ సర్వీసెస్లో పనిచేశారు కాబట్టి వాళ్ళని కూడా ఆయనను కూడా ప్రభుత్వ సలహాదారుగా నియమించి ఢిల్లీలో పెట్టారు. మరి వేణుగోపాల్చారి గారు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోతే తనకి ఇంతకుముందు కేంద్ర ప్రభుత్వంలో పనిచేసినట్టు అనుభవం ఉంది, కేంద్ర మంత్రిగా పనిచేశారు కాబట్టి వారిని కూడా ఢిల్లీలో నియమించారు. అదేవిధంగా విద్యాసాగర్ రావు గారు రిటైర్డ్ ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్గా ఉండే, మరి వారు కూడా చాలా గొప్ప సేవలు అందిస్తున్నారు. ఉద్యమంలో భాగంగా కూడా ఎక్కడెక్కడ మనం నష్టపోయిన సేవలు అందించారు కాబట్టి ఇరిగేషన్ శాఖ అడ్వైజర్గా ప్రభుత్వానికి అడ్వైజర్గా నియమిస్తూ వారికి కూడా క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చారు. ఇప్పుడు మన రాములు గారు, మన డీజీపీ రాములు గారు ఉన్నారు, వారు కూడా ఉద్యమంలో పనిచేశారు, ఒక ఐపీఎస్ ఆఫీసర్, ఒక డీజీపీగా పనిచేశారు. వారికి సముచిత న్యాయం కల్పించాలనే ఉద్దేశంతో టూరిజం చైర్మన్గా ఇచ్చారు. మరి దాంట్లో భాగంగా ఇప్పుడు డి శ్రీనివాస్ గారు పీసీసీ ప్రెసిడెంట్గా పనిచేసి చాలా ఒక 35-40 ఇయర్స్ కాంగ్రెస్లో పనిచేసి మా పార్టీలోకి వచ్చారు కాబట్టి
తెలంగాణ చెందినటువంటి మీకు సత్సంబంధాలు ఉన్నాయా, ఇబ్బంది ఏమైనా ఉంటుందా? నాకేం ఇబ్బంది లేదండి, నాకేం ఇబ్బంది ఏం లేదు. కాబట్టి వారిని కూడా గౌరవించుకోవాలనే ఉద్దేశంతో వారికి కూడా గవర్నమెంట్ అడ్వైజర్ పదవి ఇచ్చి క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చారు. సముచిత న్యాయం కల్పిస్తామని అప్పుడే చెప్పారు, సముచిత న్యాయం కల్పించారు. అంటే ఆయనకి నాగేశ్వర గారు అడిగారు కదా, బంగారు తెలంగాణ బ్యాచ్, ఉద్యమ తెలంగాణ బ్యాచ్, తెలంగాణ వ్యతిరేక బ్యాచ్, ఈ బ్యాచ్ల గొడవల్లో ఏమి ఇబ్బంది ఏమి రాదు? ఒకటండి, మొన్న జరిగినటువంటి మీటింగ్లో బహిరంగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, తెలంగాణ కోసం పనిచేసిన వాళ్ళు ఇంకా సీట్లు అడ్జస్ట్ కాని వాళ్ళు కొంతమంది ఉన్నారు. అంటే ఎమ్మెల్యే పదవికి పోటీ చేయాలని ఆశించిన వాళ్ళు, టికెట్లు రాని వాళ్ళు, అదేవిధంగా వచ్చి దగ్గర దాకా వచ్చి ఓడిపోయిన వాళ్ళు, ఇట్లా చాలామంది ఉన్నారు. వారి వారి స్థాయిల్లో ఇప్పుడు కార్పొరేషన్స్ వస్తున్నాయి, అదేవిధంగా నామినేటెడ్ పోస్టులు వస్తున్నాయి. మన మండల్ లెవెల్లో కావచ్చు, గ్రామ లెవెల్లో కావచ్చు, అందరికీ కూడా నామినేటెడ్ పోస్టులు త్వరలో ఇవ్వబోతున్నామని చెప్పేసి చెప్పిండ్రు. మరి త్వరలో రాబోతూ ఉన్నాయి. సో తినబోతు రుచిలేదు. కొన్ని ఉద్యమ తెలంగాణ బ్యాచ్ అని, లేదా బంగారు తెలంగాణ బ్యాచ్ అని రకరకాలుగా టాక్స్ బయట నడుస్తున్న మాకు కూడా తెలుసు ఆ విషయం. కానీ అది పార్టీకి ఎప్పుడు ఎవరు ఎలా ఉపయోగపడతారు అని కొంతమందిని తీసుకోక తప్పదు. తీసుకున్నంత మాత్రాన ఉద్యమకారులు ఏదో దాని మీద అలిగారను అదే అవన్నీ కరెక్ట్ కాదండి. కొన్ని పార్టీలు వచ్చిన తర్వాత కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. అది టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇంకో పార్టీ కావచ్చు, పరిస్థితులను బట్టి తీసుకోవాల్సి వస్తుంది. తీసుకున్న వ్యక్తులతో సంబంధం లేకుండా కూడా తీసుకుంటారంటారు. అంటే ఇప్పుడు గణేష్ గారు చెప్పినట్లు ఆ రోజు ఉద్యమకారులు అయితే మేము తీసుకున్నామంటారు, ఉద్యమం చేయకుండా వ్యతిరేకులు కూడా తీసుకున్నారు. ఎందుకంటే వాళ్ళు రెచ్చుకుంటడం వల్లే ఇంకా యూనిటీ పెరిగింది వీళ్ళలో. కాబట్టి ఆ విధంగా కూడా వాళ్ళు ప్రోత్సహించే పరిస్థితి. రైట్. స్వాములు గారు నందికోట్కూరు నుంచి. స్వాములు గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం సార్, మా నందికొట్కూరు మాట్లాడండి. డి శ్రీనివాస్ గారికి పదవి మీద ఇక్కడ నంబర్ గా గెలవని నారాయణ గారికి ఈ పురపాలక శాఖ మంత్రి పదవి ఇచ్చినారు కదా సార్, దేశకి ఇచ్చిన దానిలో తప్పేముంది? ఓకే ఓకే, డి శ్రీనివాస్ గారికి మద్దతు వస్తాను అట్లయితే. సో అక్కడ ఇచ్చారు కాబట్టి ఇక్కడ కూడా ఇవ్వడం తప్పు కాదంటారా? దానికి ఇంకేం సంబంధం లేదా? సంబంధం ఉందా? ఏముంది సార్, అక్కడ అంత పదవులు అనుభవించిన ఆయనకు పదవి తగ్గి ఇచ్చడం ఏం తప్ప ఉందా సార్? తప్పు ఒప్పని మేమెవరూ తప్పు అని చెప్పట్లేదు, అట్లాగే ఒప్పని కాదు, ఊరికే విశ్లేషణ. రాజకీయ అనుభవం మనిషికే పదవి ఇచ్చినారు కదా సార్. అవును, కరెక్ట్. సో మీరు సపోర్ట్ చేశారు, అది సంతోషం. డి శ్రీనివాస్ గారు అంటే మాకు కూడా అభిమానమే. దాంట్లో ఒక పాయింట్ ఉంది. డి శ్రీనివాస్ గారు వాస్తవంగా మంత్రిగా చేరంటే ఇంకా అగౌరవంగా ఉండే, క్యాబినెట్ లో చేరి, ఎందుకంటే ఆ స్థాయిలో పెద్ద నాయకుడు, అందువల్ల అడ్వైజర్ గా ఉండడం వల్ల పెద్ద మనుషులు తరహా కదా, ఆ మేరకు ఆయనకు గౌరవం, కేసీఆర్ కూడా గౌరవమే. ఆ మేరకు ఆయన ఆ స్థాయిలో పెట్టడం అనేది, అందువల్ల ఆయన అన్న దాంట్లో పాయింట్ ఉంది. ఆల్రెడీ అనేక, ఇప్పుడు కేసీఆర్ గారు డి శ్రీనివాస్ చేరినప్పుడు మాట్లాడినాడు, ఈయన కొత్తగా నేను ఏం పదవి ఇస్తా, ఇప్పుడు మనకు అందరూ తెలుసు ముఖ్యమంత్రి పదవికి వాజ్ కంటెండర్, చాలా దగ్గర దాకా వచ్చి సోనియా గాంధీ గారికి కూడా రాజకీయంగా చాలా సన్నిహితంగా ఉన్న, సోనియా గాంధీకి సన్నిహితుడు. రెండు సార్లు కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పుడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నాడు, రాష్ట్ర మంత్రులుగా ఉన్నారు. అందువల్ల ఆయన అనుభవంలో ఎవరు ప్రశ్నించలేదు. ఏ అనుభవం లేని వాళ్ళు, ఏ లేని వాళ్ళే పార్టీలలో చేరి పదవులు వస్తుంటే, అందువల్ల దీన్ని రాజకీయంగా నైతికత అనైతికత అంటే అది డి శ్రీనివాస్కే వర్తించే ప్రశ్న కాదు, టీఆర్ఎస్ కు మాత్రమే వర్తించే ప్రశ్న కాదు, తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే వర్తించే ప్రశ్న. అందుకే ఆయన మంచి ఎగ్జాంపుల్ చెప్పారు కదా, నారాయణ స్కూల్స్ నారాయణ గారికి ఇచ్చారు కదా పదవిని. అదొక డిఫరెంట్ క్వశ్చన్. గీత గారు హైదరాబాద్ నుంచి లైన్ లో ఉన్నారు. గీత గారు నమస్కారం, మాట్లాడండి. గీత గారు నమస్తే అండి. కొమినేని గారు నమస్కారం అమ్మా, మాట్లాడండి. గణేష్ గుప్తా గారిని ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళ పేర్లని చెప్పి ఉద్యమాలలో పనిచేసిన వాళ్ళందరికీ అన్ని పదవులు ఇచ్చినామని చెప్తున్నారు కదా. అవును, కరెక్టే, కానీ కింద స్థాయి కార్యకర్తల గురించి ఎవ్వరు మాట్లాడట్లేదండి. అప్పుడు రండి మీరు లేకపోతే ఉద్యమం లేదని పిలిచిరు. అమరవీరులు ఎంత ముఖ్యమో, ఉద్యమానికి ఎన్నకాల నిలబడి ఉద్యమాన్ని ముందు నడిపించిన వాళ్ళ గురించి ఎవ్వరు మాట్లాడట్లేదు. నేను దయచేసి ప్రొఫెసర్ నాగేశ్వరరావు లాంటి వాళ్ళు కానీ ఇంతకుముందు ఒకసారి ఫోన్ చేసి కూడా అడిగిన, ఇప్పుడు మమ్మల్ని తిడుతున్నారు వాళ్ళు. మేము తీసుకెళ్ళినాం, నేను డివిజన్ అధ్యక్షురాల్లాగా మాట్లాడుతున్నా. చాలా మంది అన్నారు నువ్వు ముందరికి వెళ్ళకు నీకు ప్రాబ్లం అవుతుందని, కానీ మమ్మల్ని చెప్పుతంటే అనడానికి రెడీ ఉన్నారు. అమ్మ ఆ రోజు ఉద్యమాన్ని తీసుకుపోయినావు కదా, ఇప్పుడు మా పరిస్థితి ఏంది, చచ్చిపోయినాక 2 లక్షలు ఇస్తారా, బతుకున్నప్పుడు మాకు కనీసం బస్ పాస్ ఇయ్యలేరా, ఓ 2 లక్షలు ఇయ్యలేరా అని అడుగుతున్నారు. దానికి ఏం సమాధానం చెప్పాలి మేము? రాజకీయ నాయకులకు మోసం జరుగుతుంది కానీ ఉద్యమకారులను మోసం చేస్తారని ఎవరు కలగనలేదు. ఇట్లాంటి పరిస్థితులు నేను చాలా నాకు కేసీఆర్ గారు అంటే ఎంత అభిమానం అంటే తెలంగాణ చంద్రుడు అని ఒక పాట రాశాను నేను, ఆయనకు డెడికేట్ చేసిన. అట్లాంటి వాళ్ళని, అట్లాంటి దాన్ని టీఆర్ఎస్ పార్టీని ఉద్యమకారులు తిడుతుంటే నా మనసు చెల్లించిపోతుంది. నేను ఇంత ధైర్యం చేసి పార్టీలు ఉండి కూడా నేను మాట్లాడడానికి కారణం
తిడుతున్నారు. రేపు పార్టీ కార్యకర్తలకు ఎప్పుడైతే మోసం జరుగుతుందో ఆ పార్టీ బస్సు పడుతుంది. అది నాకు తెలుసు, మీకందరికి కూడా తెలుసు. నేను అంత మేధావిని కాదు, కానీ ఉద్యమకారులకు మోసం జరిగితే మాత్రం పార్టీ భవిష్యత్తు ఉండదని నాకు చాలా ఆవేదనతో నేను ఎంతో ఈ మాట అట్లాగే మీకు క్లారిటీ ఉండాలి. ఉద్యమకారులకి మోసం జరగటువంటి ఏం జరిగింది, ఎట్లా జరిగింది. ఇప్పుడు కొన్ని వేల మంది లక్షల మంది ఉద్యమకారులు ఉంటారు, వాళ్ళందరికీ ఎవరైనా చేయగలుగుతారా? ఎవరికి వాళ్ళు పైకి రావాలి, కానీ సాధ్యమయ్యే పనేనా అనే ఒక ప్రశ్న వస్తుంది కదా. వాళ్ళకి ఏం న్యాయం చేసి చెప్పండి. కనీసం పిలిచి వీళ్ళు ఉద్యమకారులు ఒక సర్టిఫికేట్ ఇచ్చిరా, ఒక సన్మానం చేసిరా. ఎవరికెవరు సర్టిఫికేట్ ఇవ్వాలని ఇస్తారా? ఇప్పుడు గీతా గారి ఆవేశం నేను అర్థం చేసుకోగలుగుతాను. కాకపోతే నేను మాట్లాడినప్పుడు మరి గీతా గారు విన్నారో లేదో తెలియదు. నేను ఏం చెప్పినానంటే ఒక సర్పంచ్, ఒక ఎంపీటీసీ, ఒక గ్రామ స్థాయిలో, ఒక డివిజన్ స్థాయిలో నుంచి కూడా మన పోస్టులు ఉంటాయి, నామినేటెడ్ పోస్టులు ఉంటాయి. కొంతమందికి పదవులు ఉండొచ్చు, కొంతమందికి పార్టీ పదవులు ఉండొచ్చు, కొంతమందికి నామినేటెడ్ పోస్టులు ఉండొచ్చు. నేను కేవలం చైర్మన్, కార్పొరేషన్, స్టేట్, రాష్ట్ర స్థాయిలో చైర్మన్ అని చెప్పలేదు. అక్కడి నుంచి మొదలు పెడితే గ్రామ స్థాయిలో వరకు ఉంటాయి. కొన్ని టెంపుల్ చైర్మన్స్ ఉంటాయి, లేకపోతే గ్రామంలో నీటి వాటర్ బోర్డుకి చైర్మన్స్ ఉంటాయి, రకరకాలుగా పదవులు ఉంటాయి. ఉద్యమంలో పనిచేసిన వాళ్ళని తప్పకుండా గుర్తించాలి, గుర్తిస్తాం కూడా. అంటే కొన్ని లక్షల మంది ఉంటారు, లక్షల మందికి అదే చెప్తున్నా. ఎట్లా సార్, ఏ ఉద్యమైనా సరే కొంచెం ఇబ్బందితో కూడుకున్నటువంటి అంశం. ఏ ఉద్యమమైనా, ఏ పార్టీ అయినా కూడా అందరికీ పదవులు ఇవ్వాలనేది చాలా ఇబ్బందికరమైన వాతావరణం. అదే విధంగా నేను గీతా గారి యొక్క ఆవేశం కూడా నేను అర్థం చేసుకోగలుగుతాను. అదే విషయంలో ముఖ్యమంత్రి గారు ఇలా స్పందించారు, ఇలా చెప్పారు అని చెప్పిన. ఇంతవరకు వివిధ కారణాల చేత కార్పొరేషన్స్ పక్కకు ఉన్నాయి. ఇప్పుడు టెంపుల్స్ ఉన్నాయండి, చాలా టెంపుల్స్ ఉన్నాయి. ఆ టెంపుల్స్ కూడా చైర్మన్లు ఉంటారు. అంటే ఇవన్నీ ఒక ఎత్తండి, మీరు చెప్పింది వాస్తవం. కానీ నాగేశ్వర గారు చెప్పిన విశ్లేషణలో ఒక కీలకమైన పాయింట్ చెప్పారు. ఈ వ్యతిరేకులను లేకపోతే ఇంకోళ్ళు వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు అనేటువంటి ఒక ఇంప్రెషన్ వచ్చింది చూసారు ఇంత ముందు కాలంలో. అది ఇప్పుడు డి శ్రీనివాస్ గారి విషయంలో అది పెద్దగా రాకపోవచ్చు, కానీ కొందరు విషయంలో వచ్చింది అని ఆయన విశ్లేషించారు సార్. అది వాళ్ళని హత్య చేసే అవకాశం కేసీఆర్ గారికి తెలియదు. ప్రాబ్లం ఎక్కడ సార్? నిజామాబాద్ ఎమ్మెల్యేగా టికెట్ ఎవరికి ఇవ్వాలి? 2019లో గణేష్ గారికి ఇవ్వాలా, డి శ్రీనివాస్ గారు కొడుకు ఇవ్వాలా? అది సమస్య వస్తుంది అక్కడే. మీరు ఇప్పుడే లిటిగేషన్ పెట్టేసారు. లిటిగేషన్ నేను పెట్టడం లేదు సార్, సమస్య వస్తుంది. విశ్లేషణ ఎప్పుడైనా ఉల్లిగడ్డ ధర 100 రూపాయలు అవుతుందని 15 రోజుల కింద, నెల కింద రాస్తాను నేను. ఇది కూడా అంతే. ఇప్పుడు అలాంటి అష్యూరెన్స్ అనేది ఉద్యమంలో మొదటి నుంచి ఇప్పుడు గీతారామ్ అనేది ఏంటంటే మన చెప్పడంలో మనకు అర్థం చేసుకోవడం కొన్ని ఉండొచ్చు డిఫరెన్స్, కానీ ఫండమెంటల్ పాయింట్ ఇది. టీఆర్ఎస్లోకి అనేక మంది కొత్త వాళ్ళు వస్తున్నారు. కొత్త వాళ్ళు రాకుండా టీఆర్ఎస్ బలోపేతం కాదు. ఎందుకంటే ఇప్పుడు బలోపేతం చేయాలంటే చాలా ఏళ్ళు పడుతుంది, అనేక చోట్ల గ్యాప్స్ ఉన్నాయి. పార్టీని బలోపేతం చేయాలంటే వేరే వాళ్ళని తీసుకోవాలి. మనం ఇంకోటి కూడా మన అందరం ఉపన్యాసాలు చెప్తే విశ్లేషణ 63 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్కి ఉండే. ఒకవేళ టీఆర్ఎస్లో ఇతర పార్టీ ఎమ్మెల్యేలు ఎవరిని చేర్చుకొని ఉండకపోతే, అది చేర్చుకోవడం అనైతికం అని నేనే ఉపన్యాసం ఇచ్చిన. కానీ చేర్చుకొని ఉండకపోతే అలాగే 10 మందిని లాగి వేరే వాళ్ళు ఆ కేసీఆర్ను గద్ద కూడా దించేవాళ్ళు. అంతేనా? అనుమానమే లేదు. కుట్ర జరిగిందని ఒక ప్రచారం జరుగుతూ ఉంటుంది. అది ఆ ప్రచారంలోకి నేను వెళ్ళదలుచుకోలేదు, కానీ రియాలిటీ మన ఇది దేశంలో ఎన్ని చోట్ల జరగలేదు. ఇప్పుడు ఇదేమి 63 అంటే ఏమన్నది, ఒక 5 ఎమ్మెల్యేలు పోతే ప్రభుత్వం పడిపోతుంది. సో 5 ఎమ్మెల్యేలు పోవడానికి టీఆర్ఎస్ చెప్పింది 20 మంది ఎమ్మెల్యేలు లాగి ప్రభుత్వాన్ని పడేయాలని కుట్ర జరుగుతున్న విషయం మా దృష్టికి వచ్చింది. ఈ కుట్ర రాకముందే వీళ్ళు జాగ్రత్త తీసుకుని ఉండాలి. ఫండమెంటల్ పాయింట్ భారత రాజకీయాల్లో జరుగుతున్న పరిణామం. అందుకే వేరే పార్టీలు రావాలన్నప్పుడు వాళ్ళకి పదవులు ఇవ్వాలి. ఇవన్నీ కాన్ఫ్లిక్ట్, అనివార్యమైన కాన్ఫ్లిక్ట్ ఉన్నాయి. అనేది ఏంటంటే మనం దీని ఒక డి శ్రీనివాస్ దృష్టితో టీఆర్ఎస్ చెప్పాలంటే డి శ్రీనివాస్ ద్వారా పెద్ద పేచి వచ్చేది ఏం లేదు. డి శ్రీనివాస్ కి ఇచ్చిన పదవి వల్ల టీఆర్ఎస్ లో పేచి ఏమీ లేదు. ఒక ఎమ్మెల్సీ ఇస్తే పదవి పేచేస్తుంది, దగ్గర పేచే. రాజేంద్ర యాదవ్ గారు హైదరాబాద్ నుంచి లైన్ లో ఉన్నారు. రాజేంద్ర యాదవ్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం సార్, కుమ్మేన్ గారు. నమస్కారం, మాట్లాడండి సార్. ఈ ఒక్కటి ఇప్పుడు గణేష్ గుప్తా గారు మాట్లాడారు, నాగేశ్వరరావు గారు మాట్లాడిందని 100% కరెక్ట్. గీత గారు కూడా ఆవేశంగా మాట్లాడింది 100% కరెక్ట్. నేను 6 సార్లు జైలు పోయినా, 6 సార్లు దాని నాగేందర్ కొట్టిన, రైల్వే స్టేషన్ నలుగా పెట్టిన. ఫస్ట్ మార్చి రోజు మా బొమ్మల వరకు కొట్టి ట్యాంక్ బండ్ ఫస్ట్ దెబ్బలు పడ్డది నేను. ఇవాళ కేసీఆర్ 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు, ఉద్యమకారులకు ఇల్లు ఇస్తా అన్నాడు. ఏ ఉద్యమం చేసిన నాయకుల కొడుకులకు ఒక ఉద్యోగం ఇస్తా అన్నాడు. ఇలా వాళ్ళ కొడుకుల దగ్గర పోతే ఇంతకుముందు కేటీఆర్ దగ్గర పోతే రాజేంద్రన్న బాగున్నావా అన్నాడు, హరిశన్న దగ్గర పోతే రాజేంద్రన్న బాగున్నావా అన్నారు. ఈ గణేష్ గుప్తా గారు కూడా ఇప్పుడు అన్నకు నమస్తే చెప్తున్నా, ఒక 100 సార్లు నీతో నేను
మనం బెట్టుగడ్డ కానీ అనేక ప్రాంతంలో మనము ఉద్యమం నీతో ఉన్నా నేను సెక్రటరీ దానికి 100 సార్లు నమస్తే ఇచ్చిన. కానీ ఆ రోజు రాజేందర్ తమ్మి రా అన్నావు. కానీ ఈ రోజు మీరు ఎమ్మెల్యేలు అయినాక, మీరు మంత్రులు అయినాక ఏ కార్యకర్తకు ఏ ఉద్యమకారునికి దెబ్బలపడ్డానికి జైలు వేయడానికి ఇస్తా అన్నారు మీరు. ఏ రోజన్న మీరు కనీసం ఉద్యమకారుల వేదిక ఏర్పాటు చేస్తే వంతురాము అన్నట్టు వసూలుదారులు ఎర్రల సీన్ లాంటి వాళ్ళకు పదవులు ఇచ్చుకుంటా, కానీ మేము దెబ్బలు పడి అలా రెక్క కుడిభుజం లేపుతలేదు ఇస్తే ఏది జైలు బరో కార్యక్రమం రోజు నన్ను పోలీసులు వేటాడి పట్టుకునేది మా తుకారంగిట్లా. వేటాడినా కూడా నేను సెక్రటరీ మీద జెండా ఎగిరేయాలి, నేను అసెంబ్లీ ముట్టుకోవాలి, నేను ఒక ఉద్యమంగా ఊపిరి పోసుకొని దాన నాగేంద్ర లాంటి వాడిని 8 రోజులు స్కెచ్ చేసి చెప్పులతో కొట్టిన 8 రోజులు ఆ దెబ్బలకు బాధపడ్డా. ఒక దళితుడిని ఇవాళ హరీష్ రావు గారు దేకాడు. అదే నేను చర్చలు కూడా చేయాలి 6 రోజున. హరీష్ అన్న బోర్లో దొరికితే ఒక పోలీసు ఆంధ్ర పోలీసు అయినా ఇష్టమాటగా తిడితే ఏం మాట్లాడుతున్నాం అంటే దౌడంగా కొడితే నేను కొట్టేసిన పోలీసు. అప్పుడు 4 రోజున ఈ రోజు వరకు మా విషయం అర్థమైంది. మళ్ళీ చెప్పినది చెప్పక్కర్లేదు. ఒక్క నిమిషం, ఇంకొకళ్ళు ఇద్దరు కూడా ఉన్నారు, వాళ్ళతో గణేష్ బెగాల గారు మీ కేసుని, మీ విషయాన్ని బహుశా వారి నాయకత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటే చూస్తారు. ఇక మేనయ్య గారు నల్గొండ నుంచి మరొకరు లైన్ ఉన్నారు. మేనయ్య గారు నమస్కారం. మీరు టీవీ వింటూ మాట్లాడకూడదు, వాల్యూమ్ తగ్గించుకోండి. రైట్, హలో. రైట్ రైట్ బెగాల గారు, గణేష్ గారు మళ్ళీ వేరే రాజేందర్ కూడా ఆవేశంతో ఆవేదనతో మాట్లాడుతున్నాను. ఆయన ఆవేదన నేను తప్పుపట్టట్లే. వాస్తవానికి మరి హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ పలకరించారని, నేను కూడా పలకరించానని చెప్తున్నారు. ఇప్పుడు దొరకట్లేదని. ఆయన ఆవేదనకి అర్థం ఉంది, వాస్తవం కూడా ఉంది. కానీ పరిస్థితులు మారినాయి. అప్పుడు కేటీఆర్ గారు మంత్రిగా లేరు, బాధ్యతలు లేవు. అప్పుడు హరీష్ రావు గారికి మంత్రిగా లేరు, బాధ్యతలు లేవు. ఇప్పుడు ఏంటంటే అందరినీ అటెండ్ చేయాలి, అన్ని రకాలైనటువంటి మనుషుల్ని అటెండ్ చేయాలి. కానీ ఎదురు పడితే గుర్తుపట్టకుండా పలకరియట్లేదు అనుకోవడం మాత్రం నేను అనుకోవట్లేదు. అదేవిధంగా సోదరుడు ఇంకో మాట ఏమనంటే ఎర్రొల్ల శ్రీనివాస్ కానీ, అదేవిధంగా ఇంకా ఒక 2 పదవులు రాలేదు వాళ్ళకు అని చెప్పి ఇచ్చారు అని చెప్పారు. అట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు అని చెప్పారు. కానీ వాళ్ళకు కూడా వాస్తవానికి ఏం పదవులు అదే రాలేదు. ఇంకా లాంటి వాళ్ళకే పదవులు వస్తున్నాయి, మాకు రావట్లేదు అని చెప్పేసి అంటున్నారు. ప్రతి ఒక్కళ్ళు తెలంగాణ కోసం పోరాడుతూనే తెలంగాణ వచ్చింది. తప్పకుండా సమయం వచ్చినప్పుడు మిమ్మల్ని గుర్తిస్తారు బ్రదర్. మీరేం పొరపాటు పడదు. ఒకవేళ బిజీలో ఉండి పలకరించకపోయింటే జరగచ్చు, కానీ లేకపోతే మంత్రులు వచ్చిండ్రు, ఎమ్మెల్యేలు అయినారని చెప్పేసి కొమ్ములు వచ్చినాయనో మీరు మారిపోయినారు అనేది మాత్రం మీరు భావించొద్దు. తప్పకుండా అందరినీ గుర్తించడం జరుగుతుంది. బొంతు రామ్మోహన్ గురించి మాట్లాడండి. సారీ, బొంతు రామ్మోహన్ గురించి మాట్లాడండి. వాస్తవానికి బొంతు రామ్మోహన్ కూడా చాలా సీనియర్, చాలా ఎప్పటి నుంచో ఉన్నాడు. కానీ ఆయన కూడా ఏం రాలేదు ఇప్పటివరకు. ఎర్రల శ్రీనివాస్, బొంతు రామ్మోహన్ పేర్లు చెప్పింది కాబట్టి వాళ్ళకు కూడా ఏం రాలేదు. వాళ్ళు కూడా ఓపికగా పార్టీ ఎలా పనిచేస్తారో అలాగే పనిచేస్తున్నారు. రైట్, ఓకే. ఏదేమైనా మొత్తం మీద డి శ్రీనివాస్ గారి విషయం వరకు పెద్ద వ్యతిరేకత లేదు, సానుకూలత కనపడుతోందన్న విశ్లేషణ వస్తోంది. ఇక తెలంగాణ సీఎం కేసీఆర్ మాటల గారడీతో పాలన సాగిస్తున్నారన్న నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారి వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 36% మంది మాత్రమే ఆయనకి అనుకూలంగాను, 64% మంది గుత్తా గారికి వ్యతిరేకంగాను ఎస్ఎంఎస్ పంపించారు. ఇప్పటికీ ఇప్పుడు చిన్న విరామం తర్వాత లైవ్ షో కొనసాగుతుంది.